తప్పు ఆలోచన తప్పితే నువ్వు చేసే ఆలోచనలో తప్పు ఉందా లేదా అని చెప్పేసి ఎప్పుడన్నా ఆలోచించుకుంటారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఇది కేవలం అమరావతి అనేది కేవలం రాజధాని మాత్రమే కాదు, 5 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవం. ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించినప్పుడు అన్యాయంగా అక్రమంగా రోడ్డు మీద నిలబెట్టినట్లు ఒక రాజధాని లేకోకుండా మనల్ని విభజించేశారు. ఆ సందర్భంలో నేను అప్పుడు కూడా మంత్రిగా ఉన్నాను. రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఏ రాజకీయ నాయకుడు కూడా అసలు రాజధాని ఏ విధంగా డెవలప్ చేయాలి అనే ఆలోచన, ఇటువంటి ఆలోచన లేదని చెప్పేసి మనం చేస్తాను. ఆనాటి నాయకులందరూ కూడా ఎక్కడ 10,000 ఎకరాలు ఖాళీగా ఉంటుందా, లేదా ఎక్కడ ఫారెస్ట్ భూమిని తీసుకుని ఫారెస్ట్ నరికేసేసి మనం రాజధాని నిర్మిద్దామని ఆలోచించారు తప్పితే, ఎన్ని లక్షల కోట్లు కావాలి, ఎన్ని వేల కోట్లు కావాలని ఆలోచించారు తప్పితే, ఈ విధంగా రైతుల్ని ఒప్పించి రైతులకు కూడా లాభం జరిగేటట్టు, ప్రజలకు కూడా లాభం జరిగేటట్టు మనం భూమి తీసుకుని, అంటే ల్యాండ్ పూలింగ్ అనే విధానం గురించి కనీస అవగాహన లేదు ఆనాటి రాజకీయ నాయకులకి కనుక అని నేను స్పష్టంగా చెప్పగలను. నేను రైతులు ఎంతో నమ్మకంతో ఈరోజు మనం చూడండి, చాలా చోట్ల రోడ్లు వేస్తుంటే రైతులందరూ కూడా అడ్డం పడతారు. అనేక రాష్ట్రాల్లో చూసాం, ఏదైనా పరిశ్రమలు పెడుతుంటే వాళ్ళు కేసులకు వెళ్తాం, ఆఖరికి కొట్టుకుంటాం, రకరకాల హింసాత్మకంగా చేస్తాం. కానీ మన అమరావతి రైతులు దాదాపు 29,000 మంది రైతులు, వారందరికీ కూడా మనందరం ప్రజలందరూ కూడా రుణపడి ఉండాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. వాళ్ళందరూ కూడా ఎంతో నమ్మకంతో త్యాగం చేశారు. 30,000 ఎకరాల భూమినిచ్చి కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో. ఆయన ఏ విధంగా అయితే సైబరాబాద్ అభివృద్ధి చేశారో, ఏ విధంగా అయితే ఐటీ హబ్లు క్రియేట్ చేశారో హైదరాబాద్లో, ఏ విధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్లో ఆస్తుల విలువ 10 రెట్లు, 20 రెట్లు, 30 రెట్లు ఏ విధంగా పెరిగిందో, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఇక్కడ అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందిద్ది అనే నమ్మకంతో 30,000 ఎకరాలని చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెడితే నువ్వు వాళ్ళని అవహేళన చేశావు, అవమానించావు. వాళ్ళు చేసిన త్యాగాన్ని ఆఖరికి శ్మశానాలతో, లేకపోతే ఆఖరితో నీచంగా మరి మహిళల్ని ఏ విధంగా అవమానించావో ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మరి ఈరోజు అమరావతి మీద ఏదైతే మాట్లాడుతున్నారో, ఈరోజు ఇదే విధానాన్ని కనుక కొనసాగిస్తే వైఎస్ఆర్సీపీకి రాబోయే రోజుల్లో అసలు ఇక్కడ పుట్టగతులు ఉండవు. వైఎస్ఆర్సీపీకి ప్రజలందరూ కూడా చరమగీతం పాడతారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తానని ఈరోజు చెప్తా ఉన్నారు. విషయాన్ని నింపుతా ఉన్నారు ప్రజల మనసుల్లో. ఏమని? రాష్ట్ర బడ్జెట్నంతా కూడా అమరావతి అభివృద్ధి ఏది కేవలం ఏదో ముఖ్యమంత్రి గారి ఇష్టమే, కలల సౌధమే అన్నట్లు భ్రమింపజేసి రాష్ట్ర బడ్జెట్ని అంతా కూడా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల ప్రజలకి అన్యాయం చేసి, ఇతర ప్రాంతాల్లో జరగాల్సిన అభివృద్ధిని పణంగా పెట్టి లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో పోస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఒక వాదనని తీసుకెళ్తా ఉన్నారు, అబద్ధపు వాదనని. నేను అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, మీకు పరిపాలనా దక్షత లేదు కాబట్టి, పరిపాలన అనుభవం లేదు కాబట్టి, మీరు కేవలం అహంకారంతో పనిచేస్తారు కాబట్టి ఉన్న మార్గాలను ఎప్పుడు కూడా పరిశీలించరు. ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అనేది చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాన్ని మీరు కనీసం మీరు చర్చించి కానీ తర్కించడం కానీ చేశారా అని చెప్పేసి నేను మనవి చేస్తాను. రాజధాని ఎందుకు అని అంటాడు. రాజధాని ప్రతి రాష్ట్రానికి కూడా ఒక ఎకనామికల్ సెంటర్, ఆర్థిక ఇంజిన్ అది, ఎకనామిక్ ఇంజిన్ అది. ఈరోజు మనం తీసుకుంటే అనేక రాష్ట్రాలను తీసుకుంటే వెస్ట్ బెంగాల్ బడ్జెట్లో కోల్కతా ఆదాయం 76%. అంటే కోల్కతాలో వచ్చిన ఆదాయాన్ని రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రంలో మిగిలిన జిల్లాల అభివృద్ధి కోసం, రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతుంది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం. అదేవిధంగా మనం వదిలేసి వచ్చిన హైదరాబాద్, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ ప్రపంచ పటంలో ఒక ఐటీ హబ్గా ఒక ముద్ర వేశారో,
ఆ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో హైదరాబాదు వాటా